జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు మనము వంటశాల దగ్గర మసాలా డబ్బాని ఏ విధంగా తయారు చేసుకొని పెట్టుకుంటామో అదేవిధంగా నేను ఇక్కడ దేవుడి దగ్గర కూడా అన్నీ దేవునికి కావాల్సినవన్నీ ఈ విధంగా పెట్టుకుంటా అన్నట్టు. ఇవి చూపిస్తాను నేను ఏ విధంగా ఏమేమి పెట్టుకున్నానో చూపిస్తాను. ఇక్కడ పసుపు పెట్టుకున్నాను, కుంకుమ, అక్షంతలు ఇవి. ఇది వత్తులు, రోజు వత్తులు వెలిగిస్తాం కదా, దాంట్లో నూనె వేసి పెడితే నూనె వేసి పెడితే ఏమవుతుందంటే మొత్తం మంచిగా కాలుతుందని ఇట్లా పెడతాను. ఇది శివయ్యది విభూతి, ఇది గంధం, ఇది విధంగా దేవుడికి కావాల్సినవి. ఇదేమో పచ్చకర్పూరం, ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు పచ్చకర్పూరం పెట్టుకుంటా. అదేవిధంగా ఇది బెల్లం, దేవునికి ప్రసాదం అన్నట్టు. ఇది పుట్నాలు, ఇది అటుకులు, ఇది పెసరపప్పు, ఈ విధంగా. ఇది బియ్యపిండి, ఇది గౌరమ్మకు పెట్టుకునేది. ఇది పసుపులాగానే ఉంటుంది, ఇది గౌరమ్మకు పెడతారు అన్నట్టు. అప్పుడు మనకు అవసరం అనుకున్నప్పుడు పసుపు పెట్టాను. ఇది గౌరమ్మకు పెట్టే వేరు ఉంటుంది అన్నట్టు, ఇది గౌరమ్మది అన్నట్టు. ఇక మళ్ళీ నేమో ఇక్కడ ఏంటంటే ఇదేమో నేను వారం 8 వత్తులు వెలిగిస్తాను కాబట్టి ఇది వేరు పెట్టుకుంటాను. ఇది మళ్ళీనేమో ఇక్కడ కుంకుమ రోజు పెట్టుకునేది, కానీ ఈ కుంకుమ నేను వాడను, దేవునికి ఓన్లీ వాడతాను. ఇదేమో నేను నొసట పెట్టుకుంటాను. ఇది మళ్ళీనేమో సాయిబాబా విభూతి, ఆంజనేయ సింధూరం, ఇక కర్పూరము. ఇక్కడ ఇది దీన్ని గుర్తుకొస్తుంది, ధూప్ స్టిక్, ఇది ధూప్ స్టిక్, కర్పూరం. ఇక లవంగం కూడా రోజు 2 తినాలని, మంచిదని, హెల్త్కి అని చెప్పి దేవుడి దగ్గరనే నైవేద్యంగా పెట్టి తింటా అన్నట్టు. ఇక్కడ నూనె ఉంటుంది, ఇక్కడ నువ్వుల నూనె, తేనె బాటిల్. ఇక్కడ ఇక దేవునికి కావాల్సినవన్నీ ఇట్లుంటాయి అన్నట్టు. ఇక్కడ అగరబత్తులు ఇక ఈ విధంగా పెట్టుకుంటాను. అమెరికా కాబట్టి పెద్దవి పెడితే పొగ అది ఇది అని చెప్పేసి చిన్నగా చేస్తావు, ఒకటే దాంట్లో 4 ముక్కలు చేస్తా. ఈ విధంగా రోజు 2 వెలిగిస్తాను అన్నట్టుగా. మళ్ళీ వేరే ప్రసాదాలు కూడా పెట్టుకుంటాను. ఇవి రోజు రాత్రికి బాదాం, కిస్మిస్, ఇవి ఈ విధంగా పెట్టుకుంటాను. కావాల్సినవన్నీ ఇక్కడనే పెట్టుకుంటాను. ఇది పూజకు కావాల్సినవన్నీ ఇదండి. ఇట్లా ఈ విధంగా డబ్బా దేవునికి సపరేట్గా డబ్బా పెట్టుకుంటాను అన్నట్టు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఇంకోటి ఇది గురువారం నాడు శనగలు సాయిబాబా కోసం ఇది వేరాలు పెట్టుకుంటా. బుధవారం నానబెట్టి గురువారం నాడు సాయిబాబాకి శనగలు పెడతా అన్నట్టు నైవేద్యం.